ఒకరి అంటించుకుంటే అందరూ పక్కన అంటించుకునండి. అర్థమైందా? లైన్గా ఒకరి తర్వాత ఒకరు లేవద్దండి. అక్కడొకరు అంటియండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు అంటియండి. అందరు లేవద్దండి. మీ పక్కన ఉన్న వాళ్ళకి మీరు అంటియండి. వరుసగా క్రమంగా మీ పక్కన అన్నీ అంటియండి అమ్మా. ఒకరి తర్వాత ఒకరు అంటించుకునండి. కాల్చుకోకుండా జాగ్రత్తగా ఒకరు అంటించుకుంటే ఇంకొకరు అంటించుకునండి. వరుసగా మీ దగ్గరకు వస్తుంది. ఒకరి తర్వాత ఒకరు అంటించుకునండి. మాటలు పిల్లలు మీరు అంటించుకుని నిశ్శబ్దంగా ఉండండి. అంటించుకున్న వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చునండి. అంటించుకున్న లైట్ బంద్ చేయండి. రెడీగా అందరూ అంటిస్తున్నారా? చుట్టుపక్కల వాళ్ళు ఏం పైకెత్తడం లేదు. అట్లా పైకెట్టండి జాగ్రత్తగా. నేను అంటాను, నేను హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ క్రిస్మస్ అంటే మీరు మేరీ క్రిస్మస్ అనాలా? మేరీ క్రిస్మస్ అన్నప్పుడు హ్యాపీ క్రిస్మస్ అనాలా? రెడీ. మీరు గట్టిగా అంటారు, నేను గట్టిగా అంటున్నాం. అర్థమైందా? హ్యాపీ క్రిస్మస్. అబ్బో మీ సౌండ్ చాలా గట్టిగా ఉంది. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. చాలా గట్టి పలికినారు, నాకంటే మీరు. అలాగే ఉండండి. ప్రార్థన చేసుకుందాము. ముఖ్యంగా ఈ క్యాండిల్స్ తాగడానికి కొంతమంది సహకరించినారు. యేసన్న భార్య సరోజమ్మ అక్క క్యాండిల్స్ తీసుకొని రావడం జరిగింది. అలాగే క్యాండిల్స్ కొరకు గిడ్యోన్ భార్య కవితమ్మ కొంచెం సహకరించింది. అలాగే ప్రేమమ్మ అక్క కొంత సహకరించింది. దానమ్మ, యశోదమ్మ అంత ఆమె కొంచెం సహకరించింది. లింగమ్మ అనే ఆమె కొంచెం సహకరించింది. ఒక అన్ని రాళ్ళు కూడా కొద్దిగా సహకరించింది. కాబట్టి వీరందరి కొరకు ప్రార్థన చేయాలని నేను ప్రేమతో మనం చేసుకుంటున్నాను. అట్లనే కళ్ళు మూసుకునండి. మీరు కాల్చుకోకుండా ఉంటే ప్రార్థన చేసుకుని సెలవు కీర్తన ఆశీర్వాదంతో కూడుకను ముగిస్తున్నాం.
జాగ్రత్త మాట్లాడదు ఎవరు? ఏ పిల్లలు మాట్లాడదేమి, నిశ్శబ్దంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలునైనా. మా జీవితంలో మరి యొక్క వెలుగు ఆరాధన జరుపుకోవటానికి మీరు కృప చూపించి సహాయం అనుగ్రహించినారు తండ్రి. అందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ కృపతి ఏ విధంగా వెలిగించబడి ఇతరులకు వెలిగిస్తుందో మా జీవితాలు కూడా అలాగున వెలిగించబడి ఇతరులకు వెలిగించే బిడ్డలుగా మేము కూడా ఉండటానికి మీరు కృప చూపించి సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా ఈ సమయమందు మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందండి. మరి ముఖ్యంగా ఈ క్యాండిల్స్ తీసుకొని రావడంలో సహకరించిన వారిని బట్టి కూడా మీ పాదాల దగ్గర మొదలుపెడుతుంటున్నాం. ముఖ్యంగా సరోజమ్మక్కని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగే కవితమ్మ వారి కుటుంబాన్ని బట్టి, ప్రేమమ్మ వారి కుటుంబాన్ని బట్టి, యశోదమ్మ వారి కుటుంబాన్ని బట్టి, లింగమ్మ వారి కుటుంబాన్ని బట్టి, అలాగే ఇంకొక సహోదరి ఒక అన్నిరాలు ఇచ్చింది ఆమె కుటుంబాన్ని బట్టి మీ పాదాల దగ్గర